ఈరోజు నేను డైలీ నేను టిఫిన్ తినను, ఎందుకంటే లావ్ అయిపోతాము. తర్వాత వచ్చి హెల్త్కు ఇది అవ్వటం లేదు. దోశ ఇడ్లీ ఇవంతా ఇదే తింటాను. ఏమని చూపిస్తాను చూడండి. ఇది నైటే నానబెట్టేసాను. నేను ఏం వేసానంటే ముంతమామిడి పప్పు, ద్రాక్ష, డేట్స్, తర్వాత పిస్తా, తర్వాత ఫిగ్, మళ్ళీ వచ్చేసి మొత్తం 10 ఐటమ్స్ వేసి ఉంటాను. దీంట్లో ఉసిరికాయ కూడా కట్ చేసి వేసేసినాను. తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి సబ్జా గింజలు వేసి ఉంటాను, నైటే నానబెట్టి ఉంటాను. తర్వాత వచ్చేసి యాపిల్, దానిమ్మ పండు, జామ పండు, కమలా పండు, అరటిపండు, నార్మల్ అరటిపండు వేయను ఎప్పుడు, ఇద్దా వేస్తున్నాను. రెడ్ అరటిపండు ఎక్కువ విటమిన్స్ ఉంది అందువల్ల. ద్రాక్ష, ఇవన్నీ కలిసి నేను మిక్సీలో వేయిపోతాను. ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను చూడండి. దీంట్లో చూస్తున్నారా, అవి మటుకే కాదు, ఇది కూడా నేను నైట్లో నానబెట్టాలా, మర్చిపోయినాను. అందువల్ల అయితే పాలల్లో ఉడకబెడుతున్నాను. చూడండి, డేట్స్, ఇది ఓట్స్ వేస్తున్నాను. 4 స్పూన్స్ వేసాను, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఇది ఎందుకు వేసానంటే ఈ ఓట్స్ వచ్చేసి మనం అన్నీ తింటాం కదా, జ్యూస్ లాగా అయిపోను. అలా లేకుండా ఇది వేస్తేను పొట్ట బాగా పీల్చినంట. మనం డైలీ అన్నము, దోశ, ఇడ్లీ తిన్న పొట్ట కదా, దానివల్ల అది బాగా పీల్చవాలంటే ఇది కొంచెం వస్తేదో అన్ని పీల్చి విటమిన్స్ అంతా బాగా ఇది అవుతుందని ఒక 5 మినిట్స్ వేసి మిక్సీలో వేస్తాను. తర్వాత చూపిస్తాను మీకేంటి. ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. దానిమ్మ పండు, అరటిపండు, యాపిల్, ద్రాక్ష, తర్వాత జామ పండు, కమలా పండు, అవన్నీ నేను షాప్ నుంచి తెచ్చినప్పుడే నేను అన్నీ క్లీన్గా ఉప్పు వేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టేస్తాను. నానబెట్టి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 4 డేసే, అంతకన్నా ఎక్కువ తీసుకురాను, ఎక్కువ స్టోర్ చేసి పెట్టాను. 4 డేస్ అదే పెట్టుకుంటాను. చూడండి, దీంట్లో వేస్తున్నాను రాత్రి నానబెట్టిందంతా. దానిమ్మ పండు, పిస్తా, ద్రాక్ష, ఫిగు అన్నీ వేస్తున్నాను. ఈ నీళ్ళు కూడా పడేయను. అక్రూట్, ఉసిరికాయ, చూడండి, ఉసిరికాయ కూడా నైట్లో నానబెట్టేశాను. ఒక్కోసారి డైజెస్ట్ అవ్వదంటారు ఉసిరికాయ కూడా తింటే, అందువల్ల నేను నైట్లో నానబెట్టేశాను, ఉడకబెట్టలేదు. అయితే చూడు, ఫిగ్ కూడా కనిపిస్తుందా. ఈ నీళ్ళు కూడా వేసాను. ఇది డేట్స్లో ఉండే గింజ మట్టుకు ఎత్తుతున్నాను. ఈసారి గింజ ఉండే తెచ్చుకున్నాను, ఒకేసారి ఒకే ఐటెం తీసుకురాను నేను. చూడండి, ఇప్పుడు ఇది మిక్సీ అయిపోతాను. అన్నీ ఉట్టి ఇద్దా వేసి ఉంటాను. డేట్స్ అవి మటుకుదా మిక్సీలో వేసి ఉంటాను. తర్వాత ఓట్స్ వేస్తున్నాను. పాలు కావాలా ఒళ్ళుకి. నేను పొద్దున కాఫీ, టీ ఏం తాగను, ఇదే తాగుతాను. అందువల్ల నేను, మా వారు, తర్వాత మా పాప కూడా ఇదే తాగేస్తాము. అయితే మా పాప టిఫిన్ తింటుంది, మేము తినము. మేము మధ్యాహ్నం లంచ్గా చేస్తాము. అన్ని డేట్స్ అన్నీ మెత్తగా అయిపోయింది, పిస్తా అంతా. ఇప్పుడు అవి వేస్తున్నాను. యాపిల్ అన్నీ వేసేస్తాను ఒకేసారి స్మూతీకి. వేసేసి మిక్సీ కొట్టి చూపిస్తాను. చూడండి, మిక్సీలో అన్నీ వేసేసాను. ఈ బౌల్లో వేస్తున్నాను. చూడు, అందరికి వేసాను, చాలా వస్తుంది. తర్వాత వేసేసాక సియా సీడ్స్ అలాగే వేస్తున్నాను, మిక్సీలో వేయలేదు సియా సీడ్స్. తర్వాత మనము రాత్రి నానబెట్టిన నీళ్ళు ఉంది కదా, అది కూడా వేసేసాను. చూడండి, అన్ని గ్లాసులు పోసేసాను. నేను ఇదే కొలత, నేను వేరే గ్లాసులు కూడా పోయలేదు, ఎందుకంటే కొలత అదే తాగుతాను, అంతకన్నా ఎక్కువ తాగను. చూడండి, స్మూతీ చేసేసా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే, నాకు ఒకటి, మా ఆయనకి ఒకటి, మా పాపకు ఒకటి. తర్వాత ఫ్రూట్స్ అన్నీ వచ్చేసింది కదా, మళ్ళీ డైలీ తినవలసిన నెసిటీ లేదు, అది కూడా సరిగ్గా ఇది అవ్వదు. అన్ని ఫైబర్, అన్ని విటమిన్స్ అంతా ఈరోజు కావాల్సింది తెల్లవారితోనే మనకు దొరికిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. చూడండి ఎలా ఉందో, మీరు చేసి నాకు కామెంట్స్ పెట్టండి.